హాయ్ దేర్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ అయితే నేను ఎగ్ కర్రీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎగ్ కర్రీ అందరూ చేసుకుంటారు, కానీ నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపించాలనుకొని నేను ఇది మొదలు పెడుతున్నాను. సో దానికోసం నేను ఎగ్స్ అనేది రెడీగా పెట్టుకున్నాను, ఉడకపెట్టేశాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాం. ఈ అమ్మవారికి మొక్కుకున్న తర్వాతనే మన పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి కాబట్టి మా చెల్లి అయితే ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ బోనం అవన్నీ సీజనల్ గా తీస్తూ ఉంటాం కదా, ఆ కుండాలు ఇవి. అండ్ ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. సో అందులో ఇప్పుడు నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అందులో ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ మగ్గిన తర్వాత ఎగ్స్ కూడా వేసేస్తాను. సో నేను కర్రీ అంతా చేసేలోపు ఒక టెక్స్చర్ అనేది ఎగ్స్కి ఫామ్ అయిపోతుంది. సో నాకు అలా ఇష్టము. కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ కూడా వేస్తున్నాను. వీటికి నేను ముందే ఇలాగా నైఫ్తో ఇలాగా చీల్చి పెట్టాను, కొంచెం మసాలా లోపలికి వెళ్తుందని. సో ఇలా వేసేసుకొని ఒకసారి కలపెట్టేసుకుంటాను. సో కర్రీ అంతా అయ్యేలోపు కొంచెం టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. కర్రీ అంతా అయ్యేలోపు కాసేపు ఉంచుతాను. మళ్ళీ ఉల్లిపాయ మంచిగా ఉడికేంత వరకు అలా ఉంచుతాను. సో ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుంటున్నాను. సో టమాటాలు వేసుకొని కాస్త కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఉంచుతాను. సో ఇప్పుడు ఉప్పు, పసుపు ఏమీ వేయలేదు ఇప్పుడు దాకా, నేను అవి వేస్తున్నాను.
కలపెట్టేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుతాను మంచిగా ఉడకడానికి. సో అది మళ్ళీ కాసేపు అయ్యాక చూద్దాము. ఇంకా జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, ఇంకా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ 2 వేస్తే కర్రీ అయిపోయినట్టే. సో ఫైనల్గా కర్రీ అంతా నాకు స్మెల్ తెలుస్తుంది, ఉడుకుతున్న స్మెల్ అంతా అయిపోయినట్టు అనిపిస్తుంది. లాస్ట్లో నేను ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. మంచిగా ఉడికిపోతుంది. ఆ వాటర్తోనే వెజిటబుల్ వాటర్ దాంతోనే ఉడుకుతుంది. సో ఒకసారి కలపెట్టుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడరు, ధనియా పౌడర్, ఒకసారి కలపెట్టేసుకుందాం. సో మూత పెట్టేసుకొని కాసేపు అలా వదిలేస్తాను. సో మూత పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా వదిలేస్తాను. అయిపోయింది కర్రీ, అన్నం కూడా అయిపోయింది. ఐమ్ రెడీ టు ఈట్. ఆకలిస్తుంది. సో కర్రీ అయిపోయింది, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. ఒక్కసారి కలిపెట్టేసుకొని ఆ వేడి మీద అలా ఉంచుతాను పొయ్యి మీద. మంచిగా అయిపోయింది. నాకు ఆకలిస్తుంది. అన్నం పెట్టేసుకొని తినేద్దాం. అన్నం పెట్టుకుందాము. ఫస్ట్ ఛాన్సీకి అయితే నెయ్యి వేసే పెడతాను, కానీ నేను తింటున్నాను ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి. ఛాన్సీ స్కూల్లో ఉన్నది, సో నా కోసం నేను తింటున్నాను ఇప్పుడు. సో కలుపుకొని తిందాము. ఫస్ట్ ముద్ద అన్నం కర్రీ. బాగా కుదిరింది. కారం అంతా సరిపోయింది, నాకు సరిపోయింది. ఛాన్సీకి మాత్రం నెయ్యి వేస్తే అంతే, కొంచెం కారం అనిపిస్తుంది ఛాన్సీకి. ఎగ్ కూడా బాగా అయింది, ఇంకా వేడిగా ఉంది. నాకు నచ్చింది. నాకైతే నేను చేసుకున్నాను, నాకు ఎంత ప్రేమగా చేసుకున్నాను కాబట్టి నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నేను కుక్ చేసిన స్టైల్ కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్
Like, share, subscribe. See you in another vlog.